హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ నెక్ చూసారా ఎంత పెద్దగొచ్చిందో ఈ బ్లౌజ్‌కి. ఇలాంటి బ్లౌజులొచ్చేటప్పుడు అన్ని బ్లౌజులు ఒకే ఫార్ములాతో మనం కట్ చేయొచ్చా? అంటే నడుము లూజుని బట్టయితే మనం కట్ చేసుకోవచ్చా అని మనకి డౌట్ ఉంటదండి. అయితే ఇలాగ నెక్కలొచ్చేటప్పుడు అంటే పెద్దగా వచ్చింది చూసారు కదా! పైకి నెక్కు. వీళ్ళకి నెక్ చూసారా ఎంత పెద్దగొచ్చిందో? వీళ్ళకైతే మనమైతే నడుము లూజ్ బట్టి కాదండి. ఇగో చెప్తాను మీకెలా కట్ చేయాలనేది. ఇగోండి వీళ్ళు చూసారు కదా! మనకి నెక్ డీప్ గూడాను 6 ఇంచులే వచ్చింది. ఈ నాకిచ్చే కొల బ్లౌజు. ఇలాగొచ్చేటప్పుడు మనం కటింగ్ అనేది వేరేలా చేసుకోవాలండి. మొత్తం అయితే ఇందులో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు బ్లౌజ్‌ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని, మన వైపు అయితే ఫోల్డింగ్ ఉంచుకొని, ఈ చివరైతే హాఫ్ ఇంచ్ వరకైతే మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా! ఈ విధంగా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని అంటే మనకు కొలకిస్తారు కదండీ! ఆ బ్లౌజ్ తీసేసుకొని, ఈ షోల్డర్ ఈ పైన కుట్టు ఉంటది కదండీ! ఆ షోల్డర్ చూపిస్తాను. ఇగోండి ఇలాగా నీట్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడ సెంటర్ నుంచి కొలుచుకోవాలండి. ఈ కిందన డాట్ ఉంటది కదా! బ్యాక్ డాటు అంతవరకైతే కొలుచుకోవాలి. నాకైతే 14 ఇంచీలొచ్చింది. ఇగోండి ఈ 14 ఇంచీలు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కిందన ఖర్చు గురించి వదిలేసి పై వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని, పైన ఒక పావు ఇంచు వరకైతే ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 14 ఇంచులు ఈ చివరి వరకు గూడా పెట్టేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ పైన కొంచెం ఒక పావించి వరకు ఇంకొక లైన్ అంటే మన ఖర్చు గురించి పావించి వరకు మన ఖర్చు గురించి అయితే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ ఇగోండి ఈ ఆది బ్లౌజ్‌లోన ఈ స్టార్టింగ్ హుక్స్‌లు పట్టీ ఉంది కదండీ! హుక్స్‌లు పట్టీ నుంచి ఇలా నడుము లూజ్ అయితే మనము ఒకసారి కొలుచుకోవాలి. ఎంతొచ్చిందని చూసుకోవాలి. ఇగోండి ఇలా పట్టేసుకొని ఈ చివర మనకి తాళ్ళు పట్టీ ఉంటుంది కదండీ! అదైతే ఫోల్డింగ్ చేసేయాలి. మనమైతే కొలకూడదు. నాకైతే 30 ఇంచెస్ వచ్చిందండి. ఈ 30ని 4 భాగాలు చేస్తే 7½ వస్తదండి. ఇగోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుంటే 7½ అయితే వస్తదండి. ఈ 7:30కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. మనకి డాట్స్ గురించి అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇంకో 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు గురించి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇగోండి చూసారు కదా! అయితే ఇప్పుడు కిందన మనము ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! నడుము లూజ్ బట్టయితే మనమైతే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేయకూడదండి. ఎందుకంటే వీళ్ళకి నెక్ అనేది పెద్దగా వచ్చినప్పుడు వీళ్ళకి చెస్ట్ లూజ్ కూడాను చేంజ్ అయిపోద్దండి. అప్పుడు ఇగోండి ఈ కొల బ్లౌజ్ తీసేసుకొని వెనక వైపు నీట్‌గా ఇలాగ పెట్టేసుకుంటే మనం చూసారు కదా! నెక్ ఎంత పొడుగొచ్చింది. నాకైతే 7 ఇంచీలు దాటి వచ్చిందండి. అంటే 7½ ఇంచుల వరకు వచ్చింది నెక్ అనేది పొడుగు. వెనక వైపుది. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసారు కదా! 7:30 వచ్చింది. వీళ్ళకి అందువల్ల వీళ్ళు చెస్ట్ అయితే ఓన్లీ మనకి ఆది బ్లౌజ్‌లోని మాత్రమే తీసేసుకోవాలండి. నడుము బట్టయితే మనం వేసుకోకూడదు. ఇగోండి వీళ్ళకైతే ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోని మాత్రమే మనం ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడట 6 ఇంచెస్ వరకైతే నాకు నెక్ డీప్ వచ్చింది కదండీ! ఇలాగా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. ఈ పైన ఇగోండి ఇక్కడైతే 6 ఇంచీలే వచ్చింది నాకు. ఈ పైన నెక్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళకి నెక్ డౌన్ ఉంది కదండీ! డీప్ నెక్ అయితే కాదు. ఇది నార్మల్ నెక్ అండి. అందువలన అయితే నెక్ డౌన్‌ని బట్టి మనం తీసేసుకోవాలి కదా! ఈ పక్కన షోల్డర్‌కి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా! అది ఆది బ్లౌజ్‌లోన మనకి ఎంత ఉందో అంతవరకైతే మార్కింగ్ చేసుకొని పావు ఇంచు వరకు ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. చంక డౌన్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే పైన మనకి షోల్డర్, నెక్ కలిపి 6 ఇంచులొచ్చింది. అందువలన నేను చంక డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ నెక్ అయితే చాలా పైకుందండి వీళ్ళకి. అందువల్ల మనము ఈ విధంగా అయితేనే వాళ్ళకి కరెక్ట్‌గా వస్తది. లేదంటే టైట్‌గా పట్టేసినట్టుగా ఇట్లా ఉంటది. ఇగోండి. ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ గీసుకొని ఎల్ షేప్‌లో ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇగోండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి ఎలా చేయాలనేది. ఈ చివరిని ఈ విధంగాన చేసేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్‌లోన ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకొనైనా చేసేసుకోవచ్చు. ఎంతవరకు వచ్చిందని. లేదంటే ఇప్పుడు చెస్ట్ కొలుస్తాను చూడండి. వెనక వైపు పెట్టేసుకొని నీట్‌గా బ్లౌజ్ అనేది ఇలాగ పెట్టేసుకొని కరెక్ట్‌గా ఈ చంక కింద నుంచి మాత్రం మనం కొలుచుకోవాలండి. ఇగోండి హ్యాండ్ దగ్గర పెట్టాను కదా స్టార్టింగు. అక్కడి నుంచి ఇలాగా కరెక్ట్‌గా ఇలా పట్టేసుకొని చూస్తే ఒకవైపు అయితే నాకైతే 20 వచ్చిందండి. మొత్తం అయితే వీళ్ళకి 40 అండి చెస్ట్. అయితే ఇందులోన ఒకటో భాగం 10 ఇంచీలు. ఇగోండి 10 ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
చూసారు కదా! ఇందాక క్రిందన నేను 7.5 ఇంచీలకి ఇక్కడట 7.5 ఇంచీలకి నేను నడుము లూజ్ మార్కింగ్ చేశాను. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 10 ఇంచీలొచ్చింది. అందువలన ఇలాంటి నెక్ పైకొచ్చే బ్లౌజులైతే మాత్రం మనము ఆది బ్లౌజ్‌ని బట్టేసి మనమైతే కొలుచుకొని కట్ చేయాలండి. ఇగోండి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసేసుకొని ఇలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి. ఈ కిందన మనకు డాట్స్ గూడా వస్తాయి. వీళ్ళకి నడుమనేది సన్నంగా ఉంది. ఈ చెస్ట్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది. ఇగోండి పైన 40 వచ్చింది. కిందన 30 వచ్చింది. అంటే 10 ఇంచులు తేడా ఉందనమాట. ఈ కార్నర్‌లోన 1 ½ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగ లైన్ ఇలా గీసేసుకుంటే, ఈ లైన్ బట్టి మనము ఆర్మ్ రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇగోండి ఆర్మ్ రౌండ్ ఈ విధంగా కొలుచుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుడతాం కదా! సైడ్ జాయింట్ దగ్గర అక్కడ వరకు మీకు చూపిస్తాను. ఇగోండి పైన షోల్డర్ నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటది కదా! ఇక్కడ వరకు ఇలా కొలుచుకుంటే 8 ఇంచెస్ వచ్చిందండి నాకు. అదే 8 ఇంచెస్ ఇందులోన మనము ఆర్మ్ రౌండ్ గీసేసాక రావాలి. ఇగోండి ఇలాగ ఈ స్కేల్ ఉంటే నీట్‌గా వచ్చేస్తదండి రౌండ్ అని. ఇంగోండి చూసారు కదా! ఇప్పుడు మనకు రావాల్సిందైతే 8 ఇంచెస్. ఈ పైన ఖర్చు గురించి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుంటే నాకైతే వచ్చేసింది. ఇగోండి నీట్‌గా ఇలా గీసేసుకుంటే దాని మీద మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ కార్నర్‌లో అయితే 1 ½ వరకు మనం పెట్టేసుకుంటే ఆ మార్కింగ్ మీద మనము రౌండ్ ఇచ్చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ టేమొచ్చి మనకి నెక్ రౌండ్ మనకి ఇగోండి నేనైతే ఈ షేప్ అయితే ఇలా గీసేసాను. ఈ స్కేల్ పెట్టేసి. ఇంకా రౌండ్ కావాలనుకోండి కొంచెం లోపకి మనం గీసుకుంటే సరిపోతది. ఇక్కడ వెనక డాట్స్ అండి. అంటే మనకి వెనక డాట్లు వేస్తాం కదా! ఇలాగా కరెక్ట్‌గా. ఇందాక 7:30 వరకు మనం మార్కింగ్ చేసాం కదా! అక్కడి నుంచి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇలా మార్కింగ్ చేసుకోవడమే. మరి ఆది బ్లౌజ్‌లోన వెనక డాట్లు ఎంతున్నాయో అంతవరకు ఇలా పెట్టేసుకొని అటు పావించి, ఇటు పావించి అంటే ఒక డాటు 6 ఇంచ్ వరకు వస్తది. 2 డాట్లు 1 ఇంచే అండి. ఇప్పుడు అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలాగ మొత్తం మనము మార్కింగ్ ఎలా చేసామో ఆ మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది. ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది. ఇగోండి చూసారు కదా! చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికొస్తదనమాట మనకి 40 వచ్చినప్పుడు. ఇప్పుడు మిగతా రెండో సైడ్ ఉంటది కదండీ బ్లౌజ్‌కి అక్కడట హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ 4 ఫోల్డింగ్ చేసేస్తే మళ్ళీ జాయింట్లు ఎక్కువ పడతాయి. అందువల్ల పైన రెండిటికి మాత్రమే మనము జాయింట్ పడేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా. ఇక్కడట 1 ½ ఇంచ్ వరకైతే మనము హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలాగా ముందుగా గీసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇది సాదా బ్లౌజ్ కదా! అందువలన హెమ్మింగ్ అయితే చేసేస్తాను. లేదంటే పైపింగ్ అయినా ఏసుకోవచ్చు. ఇదిగోండి ఆది బ్లౌజ్‌లోన హ్యాండ్ ఎంత పొడుగుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని పైన ఒక ½ ఇంచ్ వరకు తీసేసుకోవాలి. మొత్తం హ్యాండ్ పొడుగైతే నాకు 7 ఇంచీలు దాటి వచ్చిందండి. ఇదిగోండి 7.5 ఇంచుమించు దగ్గరొచ్చింది. ఇలా స్ట్రెయిట్‌గా ఒక డబ్బా షేప్‌లోన ఇలా గీసేసుకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్‌లోనే మనకి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ అనేది లూజ్ తీసేసుకుంటే ఇగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంతొచ్చిందంటే 8 ఇంచెస్ వచ్చింది. ఇలా పైనుంచి కింద వరకు అయితే 3 ఇంచెస్ వరకు చంక డౌన్ పెట్టేసుకొని 8 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి నుంచి ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇగోండి చూపిస్తాను మీకు. ఇగోండి ఇలాగా లైన్ గీసేసుకొని ఈ టేప్ తోటి కరెక్ట్‌గా మిడిల్‌కి మనం ఫోల్డింగ్ చేసేసుకున్నామనుకోండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ మనం గీసేటప్పుడు ఈజీగా ఉంటది. ఇక్కడ నుంచయితే 1 ½ దాటి పావుతకు 2 వరకైతే నేను పెట్టానండి. ఈ పైన 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి ముందుకి ఒక 1 ఇంచ్ ముందుకి ఇలా పెట్టేసుకొని ఈ ఆర్మ్ స్కేల్‌తోని ఇలా గీసేసుకున్నామనుకోండి, మనకి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తది హ్యాండ్ అనేది. ఇగోండి ఇలాగా మరలా ఇలా తిప్పేసుకొని స్కేల్‌ని ఈ విధంగా గీసేసుకోవడమే.
ఇగోండి పక్కనే ఖర్చు గురించి మనకి 1.5 ఇలా ఉంచుకోవచ్చండి. ఈ లోపలికి 3/4 ఇంచు వరకైతే మనం లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి హ్యాండ్ అయిపోయింది కదా! ఇప్పుడు కట్ చేసేయాలి. మనం మార్కింగ్ చేసే విధంగా. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది. ఇగోండి ఇక్కడ 3/4 ఇంచు వరకు కిందకి మార్కింగ్ చేశాను కదా! ఈ షేప్ వచ్చేటట్టుగా ఇలా గీసేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు వస్తదండి. ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్‌గా వచ్చేసిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు పెట్టేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది సరిపోతది. ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని మనం తీసేసుకొని ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇందాక చూపించాను కదా! అదైతే స్ట్రెయిట్‌గా, ఇలాగైతే క్రాస్‌గా. బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మొత్తం అయితే మార్కింగ్ చేసేయాలి. మనకి వేరేగా అయితే మనం కట్ చేయనవసరం లేదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇందులోన మనం కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇదిగోండి ఇక్కడట. ఇలాగ స్కేల్ తోటి మనకి ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర కుట్టుకి వదిలేసి ఇప్పుడు ఈ ఎల్ షేప్‌లో ఉంటది కదండీ! ఆ విధంగా గీసేసి ఈ లోపల ఒక 1/2 ఇంచి వరకు ఇదే ఇప్పుడు గీసేదైతే ఖర్చు గురించండి. ఈ 1/2 ఇంచి వరకు లోపల ఇలాగ లో కటింగ్ అనేది తీసుకోవాలి. ముడతలు రాకుండా ఫ్రంట్ వైపు. ఇప్పుడు అయిపోయింది కదా! ఇగోండి ఇందులోన మనకి హుక్స్‌ల పట్టీ వైపు ఇగోండి హుక్స్‌ల పట్టీ వైపు మనము రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలి. లేదంటే కోల్చేసైనా తీసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ తోటే ఈ విధంగా రౌండ్ అనేది తీసేస్తున్నాను. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగైతే మార్కింగ్ చేయాలండి. అది చూపిస్తాను. ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలాగా ఉల్టా తిప్పేసుకొని పైన ఇగోండి షోల్డర్ ఉంది కదా! అక్కడి నుంచి ఫస్ట్ డాట్ వేస్తాం కదండీ! ఆ డాట్ వరకు ఎంతొచ్చిందో తీసేసుకోవాలి. నాకైతే 12.5 వచ్చిందండి. ఇగోండి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. క్రిందన ఒక 1/2 ఇంచ్ వరకైతే డౌన్ పెట్టేసుకోవాలి. ఇక్కడటైతే నాకు జాయింట్ పడతదండి. కిందన ఇగోండి 1/2 ఇంచ్ వరకైతే నేను డౌన్ పెట్టేసాను. స్టార్టింగ్ నుంచి 4 హుక్స్ వరకైతే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 2.5 వరకు మార్కింగ్ చేసుకొని ఇది కూడా 2.5 అండి. ఇగోండి లేదంటే కొల బ్లౌజ్‌లోని డాట్ పొడుగు ఎంతుందో అంతవరకు ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతది. ఇగోండి చూసారు కదా! ఇది కొల బ్లౌజ్‌లో కూడా 2.5 వచ్చింది. ఇక్కడ నుండి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. మనం షేప్ బెల్ట్ రెడీ చేసి షేప్ బెల్ట్ అనేది మనం కుట్టుకుంటాం కదా! దానికి. ఇగోండి ఇక్కడటైతే నేను మిడిల్‌లోన హుక్స్ పట్టీ వైపు ఉండేదానికి ఒక డాటు, ఈ సెంటర్‌లోన ఇక్కడట చంక భాగంలోన ఒక డాట్ ఇచ్చేసాను. ఇగోండి మొత్తం అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసే విధంగా. ఇలాగ ఈ చివరనైతే ఒక 1/4 ఇంచ్ వరకు ఎక్కువ క్లాత్ అయితే నేను కట్ చేస్తున్నానండి. ఎందుకంటే డాట్స్ గురించి మనము క్లాత్ అనేది పెట్టేస్తాం కదా! కొంచెం అలాగా కట్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ ఈ విధంగా మనము జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇగోండి మిగిలిన క్లాత్‌లోన మనకి బ్యాక్ పట్టీకి క్లాత్ ఎంత కావాలో అంతవరకు తీసేసుకొని మిగతా దానిలోన మన షేప్ పట్టీలు రెడీ చేసుకోవచ్చు. ఈ షేప్ పట్టీలనేవి మొత్తం 4 కావాలండి. కాకపోతే నేను దీనిలో 2 కట్ చేస్తున్నాను. క్లాత్ లేదు. క్రింది వైపు వేరే క్లాత్ అనేది వేసేస్తాను. ఇగోండి సేమ్ నేను ఆది బ్లౌజ్‌లోన ఎలాగా ముందుగా ఉందో సేమ్ అదే విధంగా నేను కట్ చేస్తున్నాను. 1/4 ఇంచ్ పైన 1/4 ఇంచ్ క్రిందనైతే ఎక్కువ క్లాత్ తీసేసుకొని షేప్ ఈ విధంగా ఇచ్చేసుకోవాలండి. ఇగోండి ఇలాగా పెట్టేసామనుకోండి దీనికి వేరే క్లాత్ జాయిన్ చేసుకొని మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసేయడమే. నాకు మొత్తం అయితే 10.5 వచ్చిందండి. ఇక్కడ ఇగోండి బ్యాక్ పార్ట్ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా అంటే ముడతలు రాకుండా చిన్నది ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయితే ఇలా తీసేయవచ్చు. ఇగోండి మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇగోండి నెక్ అనేది పైకి ఉండేటప్పుడు ఈ విధంగా అయితే కట్ చేయాలండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.